అదే రోజు నూతన యజ్ఞోపవీతాలు బ్రాహ్మణోత్తములంతా సామూహికంగా చేసుకునే ప్రక్రియ ఇదొక్కటే శాస్త్రములో చెప్పబడ్డది. శివాలయంలో రావి చెట్టు కింద అశ్వత్థ వృక్షం కింద చేసుకోవాలని శాస్త్రములో వాక్యం ఉంది. కనుక సామూహికంగా బ్రాహ్మణోత్తములందరూ కూడా పత్తితో వడికినటువంటి నూతన యజ్ఞోపవీతాన్ని మంత్రపూర్వకంగా నవకాండ ఋషులను ఆ రోజు గౌరవించి ఆ ఋషి పూజ ఋషి తర్పణాలు చేసుకొని ఆ నవకాండ ఋషి హోమము ఇవన్నీ కూడా హవనపూర్వకంగా గాయత్రీమాతను గౌరవించి నూతన యజ్ఞోపవీత ధారణలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వసతి గృహాలలో వైశ్యులు, కొంతమంది పద్మశాలీలు వాళ్ళ ఆచారాల సంప్రదాయాలను బట్టి కనుక ఆ రోజు శ్రావణ పూర్ణిమ రోజున నూతన యజ్ఞోపవీతాలు వేసుకోవటం శుభకరము.